పోలవరానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏదైతే ప్రధానమైనటువంటి వ్యవహారం ఇక్కడ షాకింగ్ ఇది విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఈనాడే హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రధాన డ్యామ్ నిర్మించి అనుకున్న షెడ్యూల్లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలంటే ఈ సన్నద్ధత సరిపోదు. ఇది విదేశీ నిపుణుల బృందం తేల్చెప్పింది. డిజైన్ల పరంగా, జలవనరుల శాఖ సిబ్బంది పరంగా, నిర్మాణ షెడ్యూలు ప్రణాళిక పరంగా ఇంకా పక్కాగా సిద్ధం కావాలని తేల్చెప్పింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర నవంబర్ 6 నుంచి 10 వరకు విదేశీ నిపుణుల బృందం వర్క్షాప్ నిర్వహించి అనేక అంశాలు చర్చించింది. విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొన్నెల్లి, డగ్లస్ హించ్ బెర్గర్, బ్రియాన్ పాల్ డి సిస్కో ఈ ముసాయిదా నివేదికను సమర్పించారు. పోలవరంలో వర్క్షాప్ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘం చైర్మన్తో చర్చించి వాళ్ళ దేశాలకు కూడా వెళ్ళిపోయారు. తాము గమనించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవస్థాగతంగా ఉండాల్సిన ఏర్పాట్ల నివేదికలో పొందుపరిచి అక్కడి నుంచే పంపారు. అందులో అసలైనటువంటి పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. షాకింగ్ న్యూస్ అన్నమాట ఇవి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సరైన పురోగతిలో సాగాలంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక అంశాలు, డిజైన్ల పరంగా అనుభవం ఉన్న బృందాన్ని నియమించుకోవాలి. అంటే ఇప్పటిదాకా అనుభవం లేదు అని తేల్చి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైనవి ఏర్పాటు చేసుకునే సమగ్ర ప్రణాళిక, సన్నద్ధత అవసరం. ఎగువ కాపర్ డ్యామ్ బట్టర్ల ఏర్పాటుకు పూర్తిస్థాయి షెడ్యూల్ తయారు చేయాలి. అక్కడ నిర్మాణ ప్రదేశాన్ని అనుకూలంగా మలుచుకోవాలి. వర్షాకాలంలో నీరు నిలవకుండా ప్రణాళిక అవసరం. అవసరమైన సామాగ్రితో పాటు పూర్తిస్థాయి నిర్వహణ వ్యవస్థ సిద్ధం చేసుకోవాలి. ఇది తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక స్థానాలతో పాటుగా పూర్తిగా పోలవరంలోనే పనిచేసే సిబ్బంది నియమించాలి. ప్రైమావేరా లేదా అందుకు సమానమైన సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికీ ఏది పూర్తి చేయాలో, వేటితో సన్నద్ధంగా ఉండాలో ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనుకున్నట్టు పూర్తి చేసేందుకు వీలుగా వరదలు, వర్షాల సమయంలో అక్కడ నీరు నిలవకుండా సమగ్ర ప్రణాళిక అవసరము. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే వరద వస్తే స్టర్రీ ప్లాంట్ వద్దకు నీరు చేరకుండా ఏ స్థాయిలో నీటిని ఎత్తిపోయాలి, ఇందుకు ఎన్ని పంపులు ఏర్పాటు చేయాలో ఆ అంచనాలను విదేశీ నిపుణుల బృందం కోరింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్ ఎలా ఉండాలో వర్క్షాప్లో వివరించిన సవాళ్లు ఎదుర్కోవడానికి వీలుగా మరిన్ని పరీక్షలు చేయాలని కూడా విదేశీ నిపుణుల బృందం సూచించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణంలో ఉపయోగించడానికి ఉద్దేశించిన మెటీరియల్ పరిమాణం, నాణ్యత, ఎక్కడి నుంచి సమీకరిస్తున్న అంశాలు ప్రధాన డ్యామ్ నిర్మాణంలో ముఖ్యం. ప్రధాన డ్యామ్ డిజైన్లు రూపొందిస్తున్న బృందానికి సమాచారం ఎంతో ముఖ్యం. వర్క్షాప్ సమయంలో దీని మీద కొంత సమాచారం ఇవ్వడంతో అఫ్రీ రూపొందిస్తున్న డిజైన్లను ఆమోదించే పరిస్థితి లేకపోయింది. ఇది అసలు పాయింట్. ఇందులో నాణ్యత నియంత్రణ ప్రణాళిక అసమగ్రంగా ఉందని తేల్చి చెప్పింది. టోటల్గా ఇది జరుగుతోంది. ఇప్పటికీ అసలు ఆ కూలిపోవడానికి కారణం అదే. మన వాళ్ళని నమ్ముతున్నాం, ఆ నమ్ముతున్నటువంటి వాళ్ళ చేతుల్లోనే ఇట్లా నాశనమైంది. కాకపోతే అధికారుల వైఫల్యాన్ని, అసమర్థమైనటువంటి ఇంజనీరింగ్ వైఫల్యాన్ని రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెత్తినేసుకుని చివరికి అధికారులు కాపాడుతున్నారు. చివరికి ఆ డబ్బులు మాత్రం నాశనం అయిపోతున్నాయి. ఎక్కడ మనకు ఎక్స్పర్టైజేషన్ లేదు అని విదేశీ ఎక్స్పర్ట్లు తేల్చి చెప్పారు. ఇప్పటికైనా జగను, చంద్రబాబు తిట్టుకోవడం మానేసి ఆ ఎక్స్పర్టైజేషన్ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.